ఏం సాధించడానికి భార్గవని హత్య చేయించారు? అది నీకు అనవసరం. కిందకెళ్ళు. చెప్తే గానీ వెళ్ళను. నా ఆస్తి అంతస్తుని పరువు ప్రతిష్టని కాపాడుకోవడానికి. ప్రజల్ని పీడించే మీ పరువు ప్రతిష్టల గురించి జనం చీకొడుతున్నారు. ఈ ఆస్తి అంతస్తులు ఎవరి కోసం? నీ కోసం. బ్రతికిన శవల్లా తయారైన నన్ను తగలబెట్టానికా? కాదమ్మా, నీ బ్రతుకు విక్రమ్తో ముడిపెట్టడానికి. అందుకోసం ఒక అమాయకురాలి గొంతు కోసి నా మెడకు ఉరితాడు తగిలించాలనుకుంటున్న నువ్వు, నీ తప్పుడు సలహాలకి తాళం వేసి తలలు తీయించే నా తండ్రి, మీ హంతకులకు వంతలు పాడే ఈ బలాచోర్ బద్మాషులు ఈ సభ్య సమాజంలో జీవించడానికి అనర్హులు, మానవ చరిత్రకే కళంకం తెచ్చే కలియుగ రాకాసి మూకలు. రేఖ, డాడీనే అంత మాట్లాంటావా? మిమ్మల్ని డాడీ అని పిలిస్తే ఆ పదానికి ఉన్న పవిత్రత, ఆ పిలుపులో ఉన్న ఆత్మీయత సర్వనాశనం అయిపోతాయి. ఝాన్సీ, బావా బావా, చీకటి వెలుగులు సహజమే అయినా ఆ మాయదారి దేవుడు నీ బ్రతుకి శాశ్వతంగా చీకటినే మిగిల్చాడమ్మా. అమ్మా, జరిగిందంతా అబద్ధమైతే నిన్ను చూస్తుంటే నా పేగులు తెగిపోతున్నాయి. భావలేని లోకంలో నీకేం మిగిలింది? ఆయన ఆశయం సాధించే బాధ్యత నరకాసుర వధ జరిగి తీరాలి. నాలాగే మరికొందరు బలి కాకూడదు. అప్పటి వరకు ఈ తాళి అనుక్షణం నా కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ సంకల్ప సిద్ధిని సాధించే వజ్రాయుధం కావాలి. అగ్గిపెట్ల ఫ్యాక్టరీ పేరుతో ప్రభుత్వాన్ని నమ్మిస్తూ ఈ ఆయుధాల వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నాం. చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళ చేత ఫ్యాక్టరీ అండర్ గ్రౌండ్ లో గ్రెనేడ్స్ తయారు చేస్తున్నాం. ఓహో, మనం ఉన్నది అండర్ గ్రౌండ్ కింద ఉన్న రహస్య స్థావరంలో. ఈ రహస్య స్థావరం నుంచి అడవిలో కొన్న దారి గుండా మీరు ఆయుధాలతో క్షేమంగా వెళ్ళొచ్చు. ఇది 50 గజాల వరకు వెళ్తుంది. ఇవి 100 గజాల వరకు గురి తప్ప. ఈ గ్రెనేడ్స్ తో పక్క బిల్డింగ్ ను కూడా బద్దలు కొట్టవచ్చు. వీటితో రాతి కట్టడాలను కూడా కూల్చేయచ్చు. అది వెరీ గుడ్, వండర్ఫుల్. ఇఫ్ యు డోంట్ మైండ్ ఒకసారి పరీక్ష చేద్దామా? వామో, ఇక్కడ పరీక్ష చేస్తే గోడౌన్ బద్దలవుతాయి. వామో, వాడే వీడు ఇంకా బతికే ఉన్నాడు. కడతాడు చూడపు. తాగండి, శాంపుల్కి ఒక్కటే వేస్తాను. పట్టు, ఎత్తు. బాబు, డాడీ, డాడీ, మమ్మీ, డాడీ, భార్గవ్ బతికుతూ ఉన్నాడు. డాడీ, మమ్మీ, డాడీ, డాడీ, నీకేం కాదు బాబు. బాబు, మీరు చేసిన పాపాలు నా బిడ్డని బలి తీసుకున్నాయి. మీరు సంపాదించిన ఆస్తులు నాకు కడుపు కోతను తగిలించాయి. దీనికి మీరేం సమాధానం చెబుతారో చెప్పండి, చెప్పండి. భార్గవ్, నా కొడుకును చంపి నువ్వు సుఖంగా బతుకుదామనుకుంటున్నావా? వాడి చితితో పాటు మీకు కూడా చితులు పేర్చి అందరికీ కలిపి ఒకేసారి కొరివి పెట్టి నా కసి తీర్చుకుంటా. వీడి తాలూకు మనుషులందరినీ కిడ్నాప్ చేసి రాకాసి కొండకు తీసుకురా. భార్గవ్ బ్రతికే ఉన్నారా? రూపా ఆయన చెల్లెలా? అవును, మీ వాళ్ళందరినీ కిడ్నాప్ చేసి రాకాసి కొండ దగ్గరికి తీసుకురమ్మని మా నాన్న రౌడీల్ని పంపించారు. నేను ఒక్కదాన్ని ఏమి చేయలేక మీ దగ్గరికి వచ్చాను. కమన్, హరి అప్. ఏమైంది? రౌడీలు వచ్చి రూపమని ఆయమని ఎత్తుకుపోయారు బాబు. నా ఒక్కగానొక్క కొడుకును చంపి నా జీవితాశయాన్ని నాశనం చేసిన మీ కుటుంబ సభ్యులందరినీ సజీవ అగ్ని సమాధి చేస్తాను. భగ భగ మండే మంటల్లో మీరు చేసే ఆర్తనాదాలే
నా కొడుకు కర్మకాండకు చదివే శాస్త్రోక్త మంత్రాలు. ఒరే దుర్మార్గుడా, ఒక్క కొడుకు చచ్చిపోతేనే ఇంత ప్రతీకారానికి పూనుకున్నావే, మరి నా కళ్ళ ముందే నా అన్న వదినని, నా భర్తని చంపి నా పసుపు కుంకాలని నిర్దాక్షిణ్యంగా నెలపాలు చేశావు కదరా. నీ మీద నేనెంత పగ పెంచుకోవాలరా? ముయ్యవే ముసలిదాన, అయ్యాల ఎస్కేప్ అయ్యి కూతుర్ని అల్లుల్ని ఉసిగొలిపిచ్చి మమ్మల్నే మస్తయ్యబోయ్యావే. మేం చేయడం కాదురా నీచుడా, మీ పాపం బద్దలయ్యే సమయం దగ్గర పడింది. బద్దలు గిద్దలు అన్నావంటే రక్తం గిద్దలు గిద్దలు కట్టావు బిడ్డ. మా అన్నయ్య వదిన వస్తే ఎవరికొక్కుతారో తెలుస్తుంది. అంతటి శక్తి గల వాళ్ళ విక్రమ్, నువ్వు వేళ్లలో ఒకడిని, మిమ్మల్ని నాశనం చేయడంలో ముఖ్యుణ్ణి. నా మీద చూపించిన ప్రేమ, నాకు చేసిన ప్రమాణం, అది నేను నమ్మించడానికి ఆడిన ప్రేమ నాటకం. సభాష్ విక్రమ్, తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నావు. అలా ప్రేమించాం. తుపాకులు కింద పారేయండి, లేదా ఆ చితితో పాటు వీరి చితి కూడా వస్తుంది. నా కొడుకు ప్రాణం. తుపాకులు పారేయండి. ఆడదానివని, మాతో చేతులు కలిపిందానివని ఇంతకాలం నిన్ను బతకనిచ్చాను. నా వాళ్ళని చంపిన కిరాతకులు మీరేనని తెలిసి కూడా సరైన సాక్ష్యాధారాలు సేకరించి చట్టానికి పట్టివ్వడానికే ఇంతకాలం మిమ్మల్ని బ్రతకనిచ్చాను. నా స్థావరంలో అడుగుపెట్టిన చీమ కూడా ప్రాణాలతో బయటపడదు. వెంటనే సరెండర్ కాకపోతే నిన్ను ప్రాణాలతో కానీ, ప్రాణాలు తీసి కానీ ఈడ్చుకుపోవడానికి పూర్తి అధికారంతో వచ్చాను. కదా, ఇది పగబట్టిన పాంచాల్లా గొంతు చించుకుంటోంది. ఇన్స్పెక్టర్, ఎక్స్క్యూజ్ మీ. ఇన్స్పెక్టర్, నీ బుద్ధి మారిందనుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ మేడం, నాకు అవకాశం వచ్చింది దెబ్బ తీయడానికి. ఇన్స్పెక్టర్, నేను కట్టిపడే కదలకపోతే నీ రోజులు ఇక్కడే తీరిపోతాయి. బా. ఒక్కటి, రెండు, మూడు, నాలుగు. అన్నో, ఇక రావలసింది ఒకే ఒక్క నెంబరు. మీ నీచ నికృష్ట దుష్ట చతుష్టయానికి రక్తాక్షరాలతో మరణ శాసనం రాసే ప్రజాశక్తుల వజ్రాయుధం ఈ భార్గవ్. నా తల్లిదండ్రుల్ని చంపి కాల్చిన దయ్యాలు మీరు. ఇన్నాళ్ళు నా కళ్ళెత్తే తిరుగుతూ తప్పించుకున్నారు. మీ పాపం మీ నోటి వెంటే కక్కిన తర్వాత ఇక మీకు చావు తప్పదు. నా తల్లిదండ్రులకు మీరు చిత్తి పేర్చినట్లే మీ మొత్తానికి నేను చిత్తి పేరుస్తాను. ఇది నీ లేబర్ కాలనీ కాదు భార్గవ్. ఎంత భయంకరమైన బాధతో నా కొడుకు చచ్చిపోయాడో అంతకు మించిన భయంకరమైన చిత్రహింసలతో మీ అందరినీ మానవహోమం చేస్తా. పోతే మర్యాదగా నా వాళ్ళని వదిలిపెట్టు, లేదా మీ గుండెలు చీల్చి రక్త తర్పణంతో సమాజానికి విముక్తి కలిగిస్తాను. అన్ను అట్ట అర్థం కాని భాషలో తిట్టి చుట్టి తిట్టకుండా తిడతా ఉంటే చూస్తా ఊరుకుంటాదేంటి? ఏసేయమంటాదేందే? నన్ను లేపేయటం నీ తాత ముత్తాతల వల్ల కూడా కాదరా సొట్టబడ్డ చెంబు ముఖం. ఆ దినం తప్పించుకున్నావు బిడ్డ, ఈ దినం కబ్రిస్తాన్కి డేట్ పెడతా. ఇంకొక క్షణం కూడా విడి బతికుంటానికి వీలేదు. కాల్చిపారండి. డాడీ, భార్గవ్కి ఏమైనా జరిగితే కన్న తండ్రి అనే ఆలోచన కూడా లేకుండా నిన్ను చంపి నన్ను చంపుకుంటాను. రేఖ, ఇక్కడికి ఎందుకు వచ్చావు? కన్న కూతురుగా నువ్వు చేసే అక్రమాన్ని సరిదిద్దడానికి. డాడీ, రావద్దు, దగ్గరకు రావద్దు. డాడీ, నెట్ కిందకి దింపమను. మన పని పూర్తయ్యేంత వరకు దీన్ని కట్టుబడండి రా. మళ్ళీ ఇదేంటి? రేఖను వదిలిపెట్టు, లేకపోతే ప్లాన్లు వేయడానికి వీడికి బుర్ర మిగలదు. విక్రమ్, ఏమిటి నాటకం? సాటి మనుషుల జీవితాలతో మీరు ఆడుతున్న నాటకంలో ఇదొక చిన్న అంతర్నాటకం డాడ్, దట్స్ ఆల్. అయితే ఇంతకాలం నీ మాటలతో చేతలతో కన్న తండ్రి మోసం చేసావన్నమాట. కన్న తండ్రి కసాయివాడిగా మారినప్పుడు కన్న కొడుకు పరాయి వాళ్ళతో చేరడంలో తప్పలేదు డాడ్. విక్రమ్, మొదటి నుంచి నీ మీద నాకు అనుమానంగానే ఉంది. ఆ రోజు భార్గవ్ చావు నుంచి తప్పించుకోవడానికి కారణం నువ్వేనని నాకు తెలుసు. కానీ నీ అంతర్నాటకానికి తెర దింపే మరొక చిన్న నాటిక మేమాడే ఉన్న సంగతి నీకు తెలియదు.
అన్నయ్య విక్రమ్ అన్నయ్య అన్నయ్య అన్ని చిత్రకి నిప్పటించండి రా. పనిచేసావు రేఖ. రేఖ రేఖ భార్గవ్, నీకోసం నా జీవితాన్ని అంకితం చేద్దాం అనుకున్నాను. రేఖ కనీసం నీ వాళ్ళని కాపాడు కోసమైనా నేను అంకితం కావడం నిజంగా నా అదృష్టం. రేఖ రేఖ నా కూతురు నీ ఒళ్ళో చచ్చిపోవడానికి వీల్లేదు. నాకు తలకొరిగి పెట్టవలసిన నా కొడుక్కి నా చేత తలకొరిగి పెట్టించి వాడి బతుకు బూడిద పాలు చేసింది. ఇప్పుడు నా కూతురు చావు బతుకుల మధ్యన ఉండటానికి కారణం కూడా నువ్వే.
చంపితేనే కానీ నాకు మనసు రేఖ రేఖ ఈ దుర్మార్గుల్ని చంపి మీ చేతులు మలినం చేసుకోవద్దు. వీళ్ళని ఉరికంబం ఎక్కించడానికి చట్టం 1000 కళ్ళతో ఎదురు చూస్తోంది. ఒకరు న్యాయం కోసం, మరొకరు చట్టం కోసం, ఇంకొకరు ఆ రెండింటికి అతీతమైన ధర్మ సంస్థాపన కోసం పోరాడి గెలిచారు. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు యూ. అర్జున్